అచ్చా, మీ గురుగారి పేరు? అచ్చా, మీరు ఈరోజు ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది? అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా? ఎక్కడెక్కడ చేశారు? అచ్చా, అక్కడ ఎలాంటి ప్రదర్శన చేయడం జరిగింది? అక్కడ ఏమేమి పర్ఫార్మ్ చేశారు? వెరీ నైస్. గిన్నిస్ రికార్డ్. గట్టిగా చెప్పండి. అచ్చా, మీ గురుగారు మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? అచ్చా, డ్యాన్స్లో మీకు ఏవేవి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం, వెస్టర్న్, ఇంకా? అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా ఇంకా డీటెయిల్గా చెప్తారు కదా. మీరు స్టూడెంట్ కాబట్టి మీరు చెప్పాలి. చెప్పండి, గిన్నిస్ రికార్డ్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చింది గిన్నిస్ రికార్డ్? అచ్చా, ఎప్పటిది అది? లాస్ట్ ఇయరా, ఈ సంవత్సరం అది? అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? చెస్. గట్టిగా చెప్పండి. చెస్, ఇంకా పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. వెరీ నైస్. ఇంకా? అచ్చా, నైస్. అచ్చా, ఇంకా మీ ఏ క్లాస్ అవుతున్నారు? మీ స్కూల్ పేరు? వెరీ నైస్. అచ్చా, మీరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారని అందరూ అన్నారు చూస్తున్నప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది? మాట వింటే మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. అచ్చా, మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం అవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? అచ్చా, ఇంకా డ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తారా ఇంకా? అచ్చా, మేడం గారు, మీ పాప గారి పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు, చాలా బాగా చేశారన్నారు. అందరూ స్టూడెంట్స్లో అందరికన్నా చిన్న పాప ఈమెనే. అయితే మీకు ఎలా అనిపించింది? పెద్దలు అందరూ మెచ్చుకుంటుంటే ఇంకా కొంచెం బహుమతి కూడా అందుకోబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. తను పేరందేవి గారి దగ్గర నేర్చుకుంటున్నారు డ్యాన్స్. తను 2 years నుంచి నేర్చుకుంటుంది. లాస్ట్ ఇయర్ గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. మయూరి ఆర్ట్స్లో, భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఇవాళ జేజీ గారు చేపిస్తాను దాంట్లో అన్నింటిలో చాలా బాగా చేస్తుంది. అండ్ వాళ్ళ గురుగారు బాగా నేర్పిస్తున్నారు. ఈమె ఇలా చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎడ్యుకేషన్ ఇంకా ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటి మీరు టైమింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అంటే తనకు ఉండేది అంటే వీక్లో 3 classes ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఓకే, తను బాగా కోఆపరేట్ చేస్తుంది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల కూడా మాకు ప్రాబ్లం అవ్వట్లేదు. తను ఇంకా అంటే ఇంప్రూవ్మెంట్స్ వస్తున్న కొద్దీ ఇంకా తను ఎక్కువ కోఆపరేట్ చేస్తుంది. అచ్చా, మీకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గురువు గారికి, ఈ సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? ఈ ఆర్గనైజర్కి కానీ మా గురువు గారికి కానీ మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము. ఈ అవకాశం కల్పిస్తున్నందుకు పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా చాలా థ్యాంక్స్. పిల్లలు ఇంకా ముందుకు మీరు తీసుకెళ్లాలని, ఇంకా పెద్ద అవార్డ్స్ అందుకునేలా చేయాలని మేము అనుకుంటున్నాము. సూపర్.